బజ్జీ అయితే రెడీ అయిపోయిందండి. చూసారా, టేస్ట్ అయితే అమోఘం అని చెప్పొచ్చు. దీంట్లోకి నేను పల్లీల చట్నీ చేశాను, టొమాటో చట్నీ చేశాను. బజ్జీ అన్నది చాలా మెత్తగా ఉంటుంది, గుల్లగా కూడా వస్తుంది. ఆయిల్ అనేది అసలు పీల్చదండి. ఇలా ట్రై చేస్తారంటే చాలా ఇష్టంగా ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ఇలా ట్రై చేయండి. నేను ఫుల్ వీడియో కావాలంటే యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. మరి ఇలాంటివి చూపిస్తూ ఉంటాను. మా ఛానల్ కొంచెం సపోర్ట్ చేస్తూ ఉండండి. చూస్తున్నారు కానీ ఎవరు లైక్లు ఇస్తారు. మీ ఒక్క లైక్ వల్ల నాకు ఫుల్ సపోర్ట్గా ఉంటుంది. మీరు ఇచ్చిన లైక్ వల్ల నాకు ఇంకా బూస్టప్ ఉండి ఇంకా వీడియో చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది. కాబట్టి మీరు తప్పనిసరి చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్కి సేవ్ చేయండి. ఇలాంటి మంచి వీడియోలు, మంచి వంటకాలు మీరు పెడుతూ ఉంటుంది మీ అనురాధ అండి. చూసారా, మా ఇంట్లో అయితే చాలా ఇష్టం. వెజ్జీ అన్నాడికి చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు అయితేనే. చూడండి. సరేనండి, ఉంటానండి. బాయ్ అండి.